ఒక 2 నంబర్స్‌ని అడగగలగాలి. నంబర్ 1, నంబర్ 2. ఇప్పుడు ఫస్ట్ నేను ఎడిషన్ సెలెక్ట్ చేసుకుంటే నేనిచ్చిన 2 నంబర్స్‌ని యాడ్ చేసియ్యాలి. లేదా నేను సబ్‌స్ట్రాక్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటే నేనిచ్చిన 2 నంబర్స్‌ని సబ్‌స్ట్రాక్ట్ చేసి ఇవ్వాలన్నమాట. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో, ఏం చేయబోతున్నామో? ఓకే. ఓకేనండి. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేయబోతున్నాం. ఏంటి కాలిక్యులేటర్ అనే ఫంక్షన్ ఒకదాన్ని క్రియేట్ చేయబోతున్నాం. ఒకసారి మనకి ఫంక్షన్ క్రియేట్ చేస్తానికి ఫస్ట్ ఏం కావాలో చెప్పండి? యాహ్! డెఫ్ కాలిక్యులేటర్. హ్మ్. దాని తర్వాత కాలన్ ఇచ్చుకుంటాం. దీనికేమైనా పారామీటర్స్ మనం ఏమైనా ఇవ్వాల్సొస్తుందా? ఏమైనా పారామీటర్స్ ఇవ్వాలా దీనికి మనం? థింక్ చేయండి. యాహ్! అవసరం లేదు. యాక్చువల్లీ మనం ఏం పారామీటర్స్ అవసరం లేదు. ఎందుకంటే లోపల మనం ఇన్‌పుట్ ఫంక్షన్ అని రాస్తాం గాబట్టి, అక్కడి నుంచి మనం తీసుకుంటాం. ఓకేనా? కిందకొచ్చాను. ఇప్పుడేం చేస్తానంటే నేను ఫస్టు ఆహ్, ఏదైనా హ్మ్, నాకు తెలిసి చాలా మందికి ఇది ఎలాగ చేయాలో మాక్సిమం ఒక ఐడియా వచ్చుంటది. ఓకేనా? కానీ ఫస్ట్ మనం ఏదైనా ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయన్నమాట. హౌ వి ఆర్ థింకింగ్. మనం ఎలా థింక్ చేయాలనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్ రాసామంటే, ఆ ఫంక్షను ఇప్పుడు నేను రాసాను. ఓకేనా? నేను కొన్ని రోజుల తర్వాత వేరే ప్రాజెక్ట్‌కెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా ఈ ప్రాజెక్ట్ చూస్తే వాళ్ళకది అర్థం కావాలన్నమాట. ఓకేనా? దానికి మనం కామెంట్స్ వాడతాం. ఈ కోడ్ ఎలాగా చేయాలంటే, ఇప్పుడు మనం ఒక కోడ్ రాస్తున్నాం గదా! కోడ్ రాసిన అదేం చేస్తున్నాం మనం ఒక రియల్ టైమ్ అప్లికేషన్ ఒకటి తయారు చేస్తాం. తయారు చేసినప్పుడు యూజర్‌కి వాడే వాళ్ళకి ఏం యూజ్ చేస్తున్నారు? దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మన కోడ్‌లోనే వాళ్ళకి ఫీడ్ చేయాలనమాట. ఓకేనా? దాన్నేంటంటే మనం కొంచెం యూజర్ ఎక్స్‌పీరియన్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు అది చేద్దాం. ఓకేనా? నేనేం చేస్తానంటే ప్రింట్ అక్కడ చెప్తున్నాను యూజర్‌కి ఇది ఒక సింపుల్ మీరు రన్ చేసింది ఓకే. సారీ నేను జూమ్ చేస్తాను ఆగండి. ఇప్పుడు కోడ్ విజిబుల్‌గా ఉందా అండి అందరికి? అంటే ఫస్టు ప్రింట్ చేసినగానలే ఓకే. ఇదేంటిది అని వాళ్ళకి అర్థమవుతదనమాట. ఓకే. ఇది ఒక సింపుల్ కాలిక్యులేటర్. ఇప్పుడు నేనేం చేస్తాను, వాళ్ళకి 3 ఆప్షన్స్ ఇచ్చామనమాట మనం. ఓకే. సారీ 4 ఆప్షన్స్ ఇచ్చాం. ఆహ్, ఇప్పుడు చెప్పండి యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ ఏమి ఉపయోగిస్తాం మనం? అంటే ఇక్కడ ఫర్ లూప్స్ ఏమైనా ఉపయోగిస్తామా? ఇఫ్ కేసెస్ ఉపయోగిస్తామా? ఆహ్, ఎలాగా నేను ఇది ఎంటర్ చేస్తే ఇది ఎడిషన్ అవుతది. లేదా ఇది ఎంటర్ చేస్తే సబ్‌స్ట్రాక్షన్ అవ్వాలి అని మనం ఎలాగా డిఫైన్ చేయగలం ప్రోగ్రామింగ్ వైపు నుంచి? యాహ్! ఇఫ్ ఎల్స్‌ని ఉపయోగిస్తామండి మనం. ఓకేనా? దానికోసం నేనేం చేస్తున్నానంటే ఎంటర్ 1 ఫర్
ఎడిషన్. ఓకేనా? ఎంటర్ 1 ఫర్ ఎడిషన్. ఆ! ఇక్కడ యూజర్‌కి మనం డినోట్ చేస్తున్నాం అన్నమాట. అక్కడ 1 నొక్కితే ఏమవుతది, 2 నొక్కితే ఏమవుతుంది, 3 నొక్కితే ఏమవుతుంది, 4 నొక్కితే ఏమవుతుందని. ఓకేనా? ఓకే. ఇప్పుడేమైంది సింపుల్‌గా ఒక యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తీసుకోండి. ఫస్ట్ ఇది సింపుల్ కాలిక్యులేటర్ అని వాళ్ళకి చెప్పాం. దాని తర్వాత ఎంటర్ చేయమని కొన్ని ఆప్షన్స్ ఇచ్చాం. ఇప్పుడు తర్వాత స్టెప్ ఏంటి? మనం ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం యూజర్ దగ్గర నుంచి వాళ్ళకి ఏం ఫంక్షనాలిటీ కావాలి అనేది మనం ఎంటర్ చేయాలన్నమాట. అవును. యూజర్ దగ్గర నుంచి మనం ఇన్‌పుట్స్ తీసుకోవాలి. ఏం ఇన్‌పుట్? దానికి నేను చాయిస్ అని ఒక పేరు పెట్టుకుంటాను. ఇక్కడ వాళ్ళు ఇంటిజరే ఖచ్చితంగా ఎంటర్ చేస్తారు కాబట్టి నేను ఇక్కడ ఇంట్ అని పెట్టుకున్నాను. ఓకేనా? ఇంట్ ఇన్‌పుట్ ఎంటర్ చాయిస్. ఓకేనా? ఇక్కడ ఇంట్ ఎందుకు పెట్టుకున్నానో చెప్పండి ఎవరైనా? చాయిస్‌కి ఇన్‌పుట్ తీసుకుంటున్నాను నేను. ఇది ఇన్‌పుట్ తీసుకుంటాను కోడ్ అని నాకు తెలుసు. కానీ ఇక్కడ ఇంట్ అని ఎందుకు తీసుకున్నాను? ఎవరైనా గెస్ చేయగలరా? నంబర్స్ కాబట్టి. మనం ఓన్లీ అక్కడ నంబర్స్ తీసుకోవాలి కాబట్టి అది తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే నేను 2 నంబర్లు తీసుకుంటాను. నెమ్ 1 ఆటో సజెషన్ వచ్చేస్తుంది కోడ్ అంతా. ఓకేనా? ఇప్పుడు నేను ఏ డేటా టైప్ తీసుకోవాలో చెప్పండి. ఫస్ట్ ఇన్‌పుట్‌కి ముందల నేను ఒక డేటా టైప్ తీసుకోవాలిగా. ఏ డేటా టైప్ తీసుకోవాలి? ఇంటే తీసుకోవాలా? ఇంకేమన్నా తీసుకోవచ్చా? యాహ్! ఫ్లోట్ అయినా తీసుకోవచ్చండి. యాక్చువల్లీ ఫ్లోట్ ఈస్ ఎ గుడ్ ఆన్సర్ మేబీ. ఎందుకంటే మనం పాయింట్స్‌లో గూడా కాలిక్యులేషన్ చేస్తాం గాబట్టి ఫ్లోట్. మనం ఇచ్చిన ఓకేనా? ఓకే. ఈ కోడ్ అంతా ఇచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసేసుకున్నాం. వచ్చేసింది. ఇప్పుడు ఆహ్, చెప్పండి. ఇప్పుడు ఎలాగా వస్తది? కండిషన్స్ చెప్పండి. ఎవరైనా రాయగలరు? ఇప్పుడేం చేయగలరు మనం? ఇక్కడ మన ఇఫ్ కేసెస్‌ని ఇనిషియలైజ్ చేస్తామండి. ఇఫ్ ఇక్కడున్న చాయిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎప్పుడైనా కంపారిజన్ ఆపరేటర్స్ వాడేటప్పుడు ఇది గుర్తుంచుకోండి మీరు 2 వాడాలన్నమాట. ఈజ్ ఈక్వల్ టు అని చెప్తేనే అక్కడ మనకి ఆహ్, కంపారిజన్ అవుతది. ఒక ఈజ్ ఈక్వల్ టు పెడితే మీకు అక్కడ ఎర్రర్ వస్తుంది. 1 అయిందనుకోండి. ఇక్కడ మనం ఏం చేస్తాం ప్రింట్.
ఇలా కూడా ఇచ్చావు. రిజల్ట్ నమ్1 నమ్1 ప్లస్ నమ్2 ఓకేనా. ఇక యాక్చువల్లీ మీరు ఇఫ్ కేసెస్ ఫర్ లూప్స్ నేర్చుకున్నారంటే సగం కోడింగ్ మీకు వచ్చేసినట్టే అండి. కొంచెం ఇక మేమేం నేర్చుకోవాలి దీంట్లో అంటే తర్వాత చెప్తానండి. ఏంటంటే మనం కోడింగ్ అనేది సేమే ఉంటది. కానీ మన థింకింగ్ అనేది కొంచెం ఒక్కొక్క చోట మారుతూ ఉంటదనమాట. ఓకేనా. ఆ థింకింగ్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ నెక్స్ట్ ఏమొస్తది చెప్పండి? నెక్స్ట్ కండిషన్ ఏమొస్తుంది? యాహ్! ఎల్సిఫ్ వస్తుంది. ఎల్సిఫ్ ఇక కంటిన్యూషనే అండి. వెళ్ళిపోతూ ఉంటది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనం కాపీ చేసుకొని మార్చేసుకుంటే సరిపోతుంది. అది చాయిస్ అనేది 2 అయితే ఇక్కడ మనకి సబ్‌స్ట్రాక్షన్ అవుతుంది. ఒకవేళ 3 అవుతే మల్టిప్లికేషన్ అవుతుంది. 4 అయితే డివిజన్ అవుతుంది. ఓకేనా. మన ఫంక్షన్ ఇక్కడికి ఆహ్, అయిపోయింది. ఓకేనా. సింపుల్ ఇఫ్ ఎల్స్ కేసెస్‌తో మనం ఒక ఫంక్షన్‌ని రాసేసాం అనమాట. ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను నేను. మేబీ ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ రావచ్చనుకుంటా. ఇది అన్‌ఈవెన్‌గా ఉన్నాయి. ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చిందంట. ఇక్కడ చూడండి యాక్చువల్లీ మనకి పైథాన్‌లో ఏంటంటే ఇండెంటేషన్ అని ముఖ్యం అనమాట. అది ఇందాక నేను కోడ్ రాసినప్పుడు సరిగ్గా లేదు. ఓకేనా. మీరు చూసుకునేటప్పుడు ఆ గ్యాప్ అనేది స్పేసింగ్ అనేది సరిగ్గా ఇచ్చుకునేటట్టు చూడండి. ఇప్పుడు మనం ఒక కాలిక్యులేటర్ యాప్ చేసేసాం. ఓకేనా. దాన్ని ఇప్పుడు నేను కాల్ చేస్తాను చూడండి ఇక్కడ. కాల్ ఎలా చేయాలి? నేమ్ కాల్ చేసుకుంటే అదే నేమ్‌తో కాల్ చేయగలం. ఆ! ఇక్కడ చూడండి. ఆహ్, సి ఆహ్, మనకి చూసింగాల్నే అర్థమవుతుంది. ఓకే. ఇక్కడ కాలిక్యులేటర్ ఉంది. ఎంటర్ 1 చేస్తే అడిషన్ అవుతది. 2 చేస్తే ఇదవుతదని క్లియర్‌గా ఉంది. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే మల్టిప్లికేషన్ చేస్తాను. ఎంటర్ నొక్కాను. ఓకే. ఫస్ట్ నంబర్ అడిగింది 5 ఇంటూ 5 2.50 అనొచ్చింది. ఎందుకు 2.50 అనొచ్చింది? నేను 5 ఇచ్చాను. ఇక్కడ డెసిమల్స్‌లో నాకెందుకు వచ్చింది చెప్పండి? రిజల్ట్ అనేది యాహ్! వి ఆర్ యూజింగ్ ఫ్లోట్ అనమాట. మనం ఇంటిజర్ ఇచ్చినా అది ఫ్లోట్ కింద కన్వర్ట్ చేసేస్తది. అందుకని మనకి అలాగొచ్చింది. ఓకేనా. అంటే ఇప్పుడు మనం రాసిన కోడ్ పర్ఫెక్ట్‌గుందా? ఇక్కడ దీన్నేమైనా ఇంప్రూవ్‌మెంట్ చేయొచ్చా చెప్పండి? ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ చేయొచ్చా మనం చేసింది? ఎవరైనా ఎనీ గెస్ ఏదైనా ఇంప్రూవ్‌మెంట్ చేయొచ్చా? ఓకే. మనం సరిపోయిందా ఇది?
ఎల్స్ ఇన్‌వాలిడ్ చాయిస్. ఓకే. థాట్స్ వాలిడ్ పాయింట్. ఇంకా, ఇంకా ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ చేయొచ్చా అండి? ఓకే. ఒకసారి ఇది చూడండి. నేను కాలిక్యులేటర్‌ని మళ్ళీ రన్ చేస్తాను. ఇక్కడ నాకేంటంటే డివిజన్ అవ్వాలి. ఓకేనా? డివిజన్ అయ్యి ఫస్ట్ నేను 5 ఇస్తాను. దాని తర్వాత 0 ఇస్తాను. ఇక్కడ చూసారా మనం రాసిన కోడ్‌లో ఎర్రర్ వచ్చింది. ఏమొచ్చింది? ఫ్లోట్ డివిజన్ బై 0. అంటే ఇప్పుడు 0 అనేది 5ని డివైడబుల్ చేయలేదు కదా! ఇదేమన్నా గమనించారా? ఓకేనా? యాక్చువల్లీ మనం ఏదైనా కోడింగ్ రాసేటప్పుడు మన థింకింగ్ ఎలాగుండాలంటే ఓకే. వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ ద కోడ్ ఈస్ నాట్ వర్కింగ్. బగ్స్ అని మీరెప్పుడైనా వినుంటారు చూసారా? బగ్స్ అంటే కోడ్ తప్పుగా రాస్తాం. బగ్స్ కాదు. ఓకేనా? మనకి కొన్ని యూజ్ కేసెస్ ఉంటాయన్నమాట. యూజ్ కేసెస్ అంటే ఇన్ ద సెన్స్ ఇదే ఒక యూజ్ కేస్ అన్నమాట. ఒకవేళ సెకండ్ నంబర్ అనేది 0 అయింది. ఇక్కడ ఇక్కడ 5 డివైడెడ్ బై 0 అంటే అక్కడేంటి ఇన్‌వాలిడ్ అవుతది. 0తో దేన్ని మనం డివిజిబుల్ చేయలేం. ఓకేనా? ఆ యూజ్ కేస్‌ని మనం మైండ్‌లో పెట్టుకొని కోడ్ చేయాలన్నమాట. దాన్నే మనం ఏమంటామంటే డీబగ్గింగ్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఆహ్, ఏదైనా ఒక దాంట్లో తప్పుగా కోడ్ అంతా సరిగ్గానే ఉంటుంది. కానీ అది మనం రన్ చేసినప్పుడు వర్క్ అవ్వదు. అప్పుడు మనం ఆలోచించాల్సిందేంటంటే వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ ద కోడ్ ఈస్ నాట్ వర్కింగ్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అంటే స్టార్టింగ్‌లోనే మీకు వచ్చేస్తదని కాదు. మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి థింక్ చేస్తూ కోడింగ్ చేస్తే ఫ్యూచర్‌లో మీకు ఎలా ఉంటదంటే మీరు ఆలోచిస్తేనే మీకు ఐడియాస్ వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి? ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ నాకు అర్థమైందా అండి నేనేం చెప్తున్నానో? ఎవరికైనా డౌట్‌గుందా? అర్థమైతే యెస్ అని చెప్పండి ముందలకెళ్ళిపోదాం. వన్స్ ఎక్స్‌ప్లెయిన్ అన్నారు. ఇక్కడ చూడండి యాక్చు ఓకే. ఓకే. చెప్తాను. మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ నేను కోడ్ రాసేసానండి. కోడ్ మనకి కరెక్ట్‌గా వర్క్ అయింది. ఓకేనా? కోడ్ అనేది మనకి కరెక్ట్‌గా వర్క్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కోడ్‌ని ఇందాక ఎడిషన్ చేయమంటే బానే వర్క్ అయింది. ఇప్పుడు నేను డివిజన్ చేయబోతున్నాను. అందుకని 4 ఇచ్చుకున్నాను. ఓకేనా? తర్వాత నేను ఏమిచ్చానంటే ఫస్ట్ 5 ఇచ్చాను. ఎంటర్ నొక్కాను. తర్వాత 0 ఇచ్చాను. దీనికి అర్థం ఏంటి? 5ని 0తో డివిజిబుల్ చేయమంటున్నాను. 5ని 0తో డివిజిబుల్ చేస్తే వచ్చే ఆన్సర్ చెప్పగలరా ఎవరైనా? 5 డివైడెడ్ బై 0 ఎవరైనా ఆన్సర్ చెప్పగలరా దానికి? 0 కాదు. అది ఇన్ఫినిటీ. అది 0తో దేన్ని మనం డివైడ్ చేయలేం. యాహ్! అన్‌డిఫైన్డ్ నంబర్ అని కాదు. అది ఒక ఇన్ఫినిటీలోకెళ్ళిపోద్దనమాట. ఆ! ఓకేనా? ఇది ఇదొక యూజ్ కేస్ అనమాట. ఓకేనా? ఇప్పుడు నేనేం చేయాలంటే సెకండ్ నంబర్ అనేది 0 వస్తే అక్కడ నేను ఫంక్షనాలిటీ రన్ అయ్యేటట్టు చేయకూడదు. ఓకేనా? దీన్నే బగ్ అంటారనమాట. ఓకేనా? మనం చేసిన కోడ్ చూస్తానికి మంచిగానే ఉంది. కానీ అది ఒక్క యూజ్ కేస్‌లో అది పని చేయట్లేదు. ఏ యూజ్ కేస్‌లో 5 అనేది అదే పై నంబర్ అనేది అదే 5 డివైడెడ్ బై 0 ఏదైనా 0తో డివైడ్ అవ్వదు కాబట్టి, ఎక్కడైతే సెకండ్ నంబర్ 0 ఉందో అక్కడ నాకు డివిజిబుల్ అయ్యే ఫంక్షనాలిటీ జరగకూడదు. ఇన్‌వాలిడ్ 0 మీరెలా ప్రింట్ చేసేయంటే కానాట్ డివైడెడ్ బై 0 అని ప్రింట్ చేయొచ్చనమాట మనం ఆడ. ఓకేనా? ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. ఇప్పుడు నాకు సెకండ్ నంబర్ అనేది 0 వస్తే,
నాకు ఈ ఫంక్షనాలిటీ జరగకూడదు అంటే ఏం చేయాలి? ఎనీ గెసెస్? అలాగా. మ్మ్. అలాగా చేయొచ్చు. ఎలా చేయగలమో చెప్పండి. ఇన్పుట్ జీరోగా ఇవ్వకుండా ఉండడానికి ఎలాగా దాన్ని చేయగలం? ఒక్క 2 మినిట్స్ నేను టైం ఇస్తానండి. ఓకేనా? ఒకసారి థింక్ చేయండి. చాట్ జీపీటీని అడగొద్దు, గూగుల్‌ని అడగొద్దు. ఒకసారి ఓన్‌గా థింక్ చేయండి. ఇక్కడ ఆహ్, చాలా సింపుల్ ఆన్సర్ ఉంటది. మీకు తెలిసిన ఆన్సరే ఉంటదిక్కడ. 36 అయింది. మళ్ళీ 38 వరకు మీకు టైం ఇస్తాను. ఓకేనా? అక్కడ అక్కడ నేను ఏం చేయాలి? ఇప్పుడు 0 వస్తే నంబర్ 2 అనేది 0 వస్తే నాకక్కడ డివిజన్ అదే ప్రింట్ ఆప్షన్ అక్కడ ఈ పని చేయకూడదు. ఆ ఫంక్షనాలిటీ పని చేయకూడదు. ఎనీవన్ ఎనీ గెసెస్? యాహ్! num2 ఈస్ నాట్ ఈక్వల్ టు 0. అహా! ఈక్వల్ టు 0 యాక్చువల్లీ. నాట్ ఈక్వల్ 0 అయితే ఎవరైనా నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటో తెలుసా అండి? నెస్టెడ్ ఇఫ్ అంటే ఎవరికైనా ఏమైనా తెలుసా? ఎప్పుడైనా వినున్నారా నెస్టెడ్ ఇఫ్? అంటే ఏంటి చెప్పండి? యాహ్! కండిషన్ లోపల మనం ఇంకో కండిషన్ ఇక్కడ సింపుల్‌గా నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇది అంతా తీసేస్తున్నానండి. ఇప్పుడు మనకొక కండిషన్ సాటిస్ఫై అయింది గదా! మల్టిపుల్ కండిషన్స్ ఇస్తాననమాట నేనాడ. ఇఫ్ మళ్ళీ కండిషన్ వస్తది. ఇఫ్ num2 ఈక్వల్ టు 0. 0 అవుతే అక్కడ నేనేమని ప్రింట్ చేస్తాను? ప్రింట్ కెనాట్ డివైడెడ్ బై 0 కోలన్. ఓకే. కోలన్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఎల్స్ వస్తుంది. ఎల్స్ ఇక్కడ ఎల్స్‌లో ఏం చేస్తాను నేను, ఒకవేళ 0 కాకపోతే అప్పుడు నేను ఇది ప్రింట్ చేయమని చెప్తాననమాట. ఓకేనా? నేను టర్మినేట్ చేసేస్తాను.
ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ కాలిక్యులేటర్‌ని ఇచ్చేస్తున్నాను చూడండి. హ్మ్. ఇప్పుడు మళ్ళీ నేను డివిజన్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి 4 ఇచ్చాను. ఫస్ట్ నంబర్ అనేది 5 ఇచ్చాను. అండ్ సెకండ్ నంబర్ అనేది 0 ఇచ్చాను. ఓహ్! ఓకే. ఇందాక స్లాష్ పడింది కాబట్టి ఎర్రరొచ్చింది. ఫస్ట్ నంబర్ అనేది 6 ఇస్తాను. సెకండ్ నంబర్ అనేది 0 ఇస్తాను. అప్పుడు చూడండి నాకు క్రాష్ అవ్వలేదు. యాప్ అనేది నాకు ఇదనేది క్రాష్ అవ్వలేదు కోడు. నాకేమొచ్చిందంటే అక్కడ నేను ఒక కండిషన్ రాసుకున్నా కాబట్టి యూజర్‌కి అర్థమవుతది. ఓకే. 0 ఇస్తే డివిజిబుల్ అవ్వదేమో అని. అంటే మనం థింకింగ్ ఎలాగుండాలంటే వాట్ ఆర్ ద రీజన్స్ థిస్ కోడ్ మైట్ నాట్ బి రన్. ఓకేనా? ఎక్కడ ఇది ఫెయిల్ అవ్వచ్చు అనేది మనం ఆలోచించాలనమాట. ఓకేనా? యాక్చువల్లీ ఆ థింకింగే ఆహ్, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఆహ్, యూజ్ ఆహ్, ఉండాల్సింది అదే. కోడింగ్ అనేది మనకి ఎక్కడైనా ఇచ్చేస్తది. ఇప్పుడు నేను కోడింగ్ చేస్తుంటే మీరు చూసుంటారు. ఆటో సజెషన్ వచ్చేస్తుంది కోడ్ అంతా మీకు చూపిస్తున్న కోడ్ అంతా ఏఐ ఇచ్చేస్తుంది నాకాడ. ఓకేనా? నేను ట్యాబ్ ప్రెస్ చేస్తే మొత్తం వచ్చేసిద్ది రాయక్కర్లేదు నేను కోడు. ఓకేనా. ఇప్పుడున్న ఏఐ ఎరాలో మీకు మీరు ఎలా చెప్పాలి? రేస్‌లో ఉండాలంటే మీరు బిహైండ్ ద ఏఐ ఆలోచించాలి. అంటే ఇలాంటివి లైక్ ఇష్యూస్ ఎక్కడ రాగలదు? ఆ ఇష్యూని నేను ఎలాగా క్లారిఫై చేయగలను అని ఆలోచించాలనమాట. ఇది వెంటనే రాదు. చాలా ప్రో ప్రోగ్ అదేంటి ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేసినప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ సాల్వ్ చేయండి. ఓకేనా. మీకు అలా వచ్చేస్తూ ఉంటది. ఓకేనా? అర్థమైందా అండి ఇది? ఓకే. టుడే టాపిక్ కా క్రియేటింగ్ కాలిక్యులేటర్ అండి. ఒక ఇప్పటివరకు మనం చేసిన ఏమైతే నేర్చుకున్నామో దాంతో మనం ఒక కోడింగ్ చేస్తున్నాం. ఇఫ్ ఎల్స్ ఉపయోగించి. ఓకేనా? ఇక్కడ సింపుల్ మొన్నటి వరకు మనం ఏవైతే ఇఫ్ ఎల్స్ ఉపయోగించామో, ఆ ఇఫ్ ఎల్స్‌ని ఉపయోగించి మనం కోడింగ్ చేస్తున్నాం అనమాట. నేను ఈరోజు మీకు చెప్దాం అనుకుందేంటంటే డీబగ్గింగ్ నుంచి అంటే ఈ ఒకటే ఏదైనా అంటే మీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూని ఎలాగా ఆలోచించాలి మీరు కోడింగ్ చేసేటప్పుడు అని నేను ఈరోజు చెప్పబోతున్నాను. యాక్చువల్లీ ఈరోజు మీకు కోడింగ్ కాదు నేను చెప్పబోతుంది. ఒక రియల్ డెవలపర్ ఎలాగ ఆలోచిస్తారు అనేది నేను చెప్పాలనుకున్నాననమాట ఈరోజు. ఓకేనా? అందుకనే ఈ ఈ కేస్‌ని నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా? హ్మ్. ఓకేనండి. ఇప్పుడు ఇదే ఒక్క 1 మినిట్ నాకు టైం ఇవ్వండి. నేను ఇప్పుడే మీకు ఇదొస్తాను.
హ్మ్. ఇప్పుడు ఇప్పుడు మనం ఇది చేద్దామండి. ఇప్పుడు మనం ఏం చేసామంటే కాలిక్యులేటర్ తీసుకున్నాం. దాంట్లో ఓన్లీ 2 నంబర్స్ మాత్రమే మనం ప్రింట్ చేసాం గదా! అదే సారీ 2 నంబర్స్ మాత్రమే ఇన్‌పుట్ తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు దీన్నే కొంచెం మోడిఫై చేసి ఓకేనా? నేను ఎన్ని కావాలనుకుంటే అన్ని నంబర్స్‌ని నేను ఇవ్వగలను అన్నట్టు మనం దీన్ని మార్చుదాం. ఓకేనా? ఓకేనా? ఇన్‌పుట్ నంబర్స్ నేను ఎన్నైనా ఇచ్చుకోగలను. హ్మ్. మేబీ అది కొంచెం ఇప్పుడు కాంప్లికేట్ ఉంటది. అర్థం చేసుకుంటానికి. అయితే మనం వేరే ఎగ్జాంపుల్ యూజ్ చేద్దాం. ఓకేనా? ఆ! ఓకే అండి. అది కొంచెం కాంప్లికేట్‌గా ఉంటది. మనం వేరే ఎగ్జాంపుల్‌తో ఎళ్దాం. ఓకేనా? ఇప్పుడేంటంటే ఇప్పుడు మనం ఫర్ లూప్ ఉపయోగించి ఒక ఫంక్షన్ రాసాం గదా! యాక్చువల్లీ ఇప్పుడు మనం ఆహ్, ఛీ ఇఫ్ కండిషన్స్‌ని ఉపయోగించి మనం ఫంక్షన్ రాసాం గదా! ఇప్పుడు లూప్స్‌ని ఉపయోగించి మనం ఇంకో ఫంక్షన్ రాద్దాం. ఓకేనా? లూప్‌ని దీని మెయిన్ ఇదేంటంటే ఇప్పుడు ఎలాగా ఇప్పుడు ఒక మార్క్ ఎంట్రీ సిస్టమ్ రాస్తున్నామండి. మనం చేస్తున్నాం. మార్క్ ఎంట్రీ సిస్టమ్ చేస్తున్నాం. మెయిన్ గోల్ ఏంటంటే అక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో నాకు తెలీదు. ఓకేనా? ఇన్ ద సెన్స్ ఇందాక కాలిక్యులేట్ చేయమన్నాం గదా! ఎన్ని ఎన్ని నంబర్స్‌ని కాలిక్యులేట్ చేయమన్నాం? 2 నంబర్స్‌ని మనం కాలిక్యులేట్ చేయమన్నాం. అక్కడ నాకు తెలుస్తుంది. ఓన్లీ నేను 2 నంబర్స్‌నే ఇన్‌పుట్‌గా తీసుకుంటానని. ఇప్పుడు నేను చెప్తున్న యూజ్ కేస్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక డిగ్రీ చదువుతున్నాననుకోండి. నాకు 7 సబ్జెక్ట్ మాత్రమే ఉంటాయి. అప్పుడు నేను ఓన్లీ 7 సబ్జెక్ట్ మాత్రమే ఆ డిగ్రీ స్టూడెంట్‌కి మార్క్స్ ఇవ్వాల్సొస్తది. ఇంకొకళ్ళు బీటెక్ అయితే వాళ్ళకి 5 ఉన్నాయనుకోండి. కేవలం వాళ్ళకి 5 మాత్రమే ఇవ్వాల్సొస్తుంది. ఏది ఇన్‌పుట్‌గా. ఓకేనా? ఇప్పుడు ఆ ఇన్‌పుట్‌ని డైనమిక్‌గా చేస్తాం ఎలాగా? అర్థమైందా నేను చెప్పింది? కన్‌ఫ్యూజ్ అయ్యారా? ఓకే. ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి. ఇక్కడ నేనొక ఫంక్షన్ తీసుకున్నాను. మార్క్ సిస్టమ్ అని. ఈ ఫంక్షన్ ఏం చేసిద్దంటే సింపుల్‌గా నేనెన్ని మార్క్స్ ఇస్తానో ఆ మార్క్స్ అన్ని తీసుకొని టోటల్‌ని రిటర్న్ చేసిద్దనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నాను నేనేం రిటర్న్ చేయాలి? టోటల్‌ని రిటర్న్ చేయాలి కదా! ఫస్ట్ ఒక వేరియబుల్‌ని తీసుకుంటాను. టోటల్ అని. దానికి 0 అసైన్ చేసుకుంటాను. ఇప్పుడు నేను నేనేమంటున్నానంటే ఇక్కడ ఈ కోడ్‌ని చూడండి. ఇక్కడ ఏం చేశానంటే ఆహ్, 2 సబ్జెక్ట్‌లో ఒక మార్కులు తీసుకుంటాను నేను. ఓకేనా? దాన్ని ప్రింట్
రెండు సబ్జెక్టులు కలిపితే టోటల్ ఎంత వస్తుందో చూస్తాను. ఆ టోటల్‌ని ప్రింట్ చేసేస్తాను. ఓకేనా? ఇదొక ఫంక్షన్ అనమాట. ఈ ఫంక్షన్ ఏం చేసిద్ది, 2 సబ్జెక్టుల యొక్క మార్కులు తీసుకొని దాన్ని టోటల్ చేసి మనకిస్తుంది. ఓకేనా? ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇక్కడ దీన్ని రన్ చేస్తే ఏమవుతది, కేవలం 2 సబ్జెక్టుల మార్కులే తీసుకుంటుంది. ఓకేనా? ఆహ్, ఇప్పుడు నాకు అక్కడ ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాననుకోండి. నాకు 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నోళ్ళకి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ ఇన్‌పుట్స్ మనం ఇవ్వలేం ఆడ. ఓకేనా? ఒకళ్ళకి 5 ఉన్నాయి. ఒకళ్ళకి 6 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం దీన్ని 3, 4 ఇగ అంటే ఇప్పుడు నాకు ఇలా నేను పెంచుకుంటూ పోవాల్సొస్తుంది. అర్థమైంది. ఇప్పుడు ఎన్ని సబ్జెక్టులుంటే నేను అక్కడ ఇన్‌పుట్ అని అన్ని సార్లు రాయాల్సొస్తుంది. కానీ నేను ఒకసారి దీన్ని డెవలప్ చేసేసి ప్రొడక్షన్‌కి పంపించేసాననుకోండి. ప్రొడక్షన్‌కి పంపించేసిన తర్వాత గవర్నమెంట్ మారిపోయింది, సిస్టమ్ మారిపోయింది. ఆహ్, ఒక క్లాస్‌కొచ్చి 2 సబ్జెక్టులే ఉన్నాయనుకోండి. ఇయన్నీ వేస్ట్ అయిపోతాయి గదా! అండ్ ఒకదానికొచ్చి 8 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఇక నేను ఇలాంటివి 4 క్రియేట్ చేయాల్సొస్తది. పెద్ద పెద్దాక కోడ్ వస్తుంది. ఓకేనా? అలా మార్చకుండా ఇన్‌పుట్ అనేది నేను ఇన్ని సబ్జెక్ట్స్ నాకున్నాయి అని నేను క్లిక్ చేసుకొని అన్ని సార్లు ఇన్‌పుట్ నన్నడగాలి. ఓకేనా? ఇన్ని సార్లు నువ్వు మార్క్స్ ఎంటర్ చేయొచ్చు అని సిస్టమ్ నాకు చెప్పాలి. అర్థమైందా ఇది? ఓకే. నాకు తెలిసి ఇప్పుడు కొంచెం మీరు దీనిలోకొచ్చారు. ఓకేనా? అప్పుడు ఎలాగా? ఆ! ఏం లేదండి. ఇక్కడ ఈ సిస్టమ్ ఇప్పుడు నేను ఒకటి ఫంక్షన్ రాసాను చూసారా? ఫంక్షన్ రాసి దీన్ని రన్ చేశాననుకోండి. ఇక్కడ 5 సబ్జెక్ట్‌కి సంబంధించిన మార్క్స్ మాత్రమే నేను ఇక్కడ ఎన్ని సబ్జెక్టులకి నేను చేశాను? ఫస్ట్ ఈ ఫంక్షన్ ఎందుకో అర్థం చేసుకోండి. ఈ ఫంక్షన్ ఏంటంటే యాహ్! ఈ ఫంక్షన్ ఎందుకు మార్క్స్ తీసుకొని దాన్ని టోటల్ చేసి ఇస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను దాన్ని రన్ చేశాను. రన్ చేసినప్పుడు ఇక్కడ నేను కేవలం 4 సబ్జెక్ట్స్‌కి సంబంధించిన మార్క్స్ మాత్రమే ఇవ్వగలను. ఓకేనా? మొత్తం కలిపి 19. ఇప్పుడు నేను అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు నాకు 4 సబ్జెక్ట్స్ ఇప్పుడు ఒక క్లాసోళ్ళకి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా? ఒక క్లాసోళ్ళకి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ నేను 4 మాత్రమే హార్డ్ కోడెడ్‌గా ఇచ్చాననుకోండి, ఆళ్ళకి ఇది సిస్టమ్ యూజ్ అవ్వదు కదా! ఇప్పుడు మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మీ క్లాస్‌కొచ్చి చెప్పండి? ఆ! అలా 7 ఉంటాయి. మీరు ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు ఎన్నుండేయి? అప్పుడు కూడా 7 ఉండేయా? 5 ఉండే అన్నారు కొంతమంది. ఇప్పుడు ఒకసారి అది నన్ను 5 అడగాలి. ఒకసారి నన్నది 7 అడగాలి. ఏది ఈ ఫంక్షన్ అనేది. అది ఎలాగవుతది? ఓకేనా? మనం అప్పుడు ఏం ఉపయోగించాలి? ఓకేనా అండి. ఇక యాక్చువల్ మనకి 5 మినిట్స్ టైమ్ ఉంది. ఓకేనా? దీంట్లో ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. అండ్ రేపు లేదా ఈరోజు సాయంత్రం నేను అడిగిన దీనికి సొల్యూషన్ సొంతగా
ట్రై చేయండి. ఓకేనా? ఒకవేళ మీకు సొల్యూషన్ వస్తే ఇట్స్ గుడ్. లేకపోతే నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను రేపు. ఓకేనా? దీంట్లో ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? నో డౌట్స్. ఓకే. ఓకే. ఓకేనండి. అయితే ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఆహ్, ఒకటి ఓకే. ఇది చేస్తే మాక్సిమం మీకు అదేంటి ఎలా చెప్పాలి? ఇక మీరు పైథాన్ వచ్చిందిక మీకు. ఓకేనా? మీకు పైథాన్ వచ్చినట్టే. ఇక మీరేం చేయాలంటే దాన్ని ప్రాక్టీస్ చేయాలంతే. ఓకేనా? దీనికి మించి ఇక ఎవరు మీకు ఫీడ్ చేయలేరు. ఓకేనా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటే అది మనకొస్తది. ఇక యాక్చువల్లీ ఒక సంవత్సరం మొత్తం కూర్చోబెట్టి ఈ క్లాసెస్ మీకు చెప్పినా మీరు ప్రాక్టీస్ చేయకపోతే న్యూ యూజ్. ఓకేనా? అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకెవరికైనా డౌట్లు లేవుగా అయితే లీవ్ చేస్తున్నాను నేను క్లాస్‌ని. మీరు లీవ్ అవ్వచ్చు.